ఒకసారి మీరు గమనించండి. రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఎంతోమంది ఇట్లా బైక్‌ల మీద, కార్‌లలో, ఆటోలలో, బస్‌లలో, లారీలు, వాటర్ ట్యాంక్‌లంటూ ఇట్లా ఎన్నో వెహికల్స్ పోతూ ఉంటాయి గదా! దాంట్లో ఎక్కువ శాతం నేను గమనించిందేందంటే ఆటోస్. ఈ ఆటోస్ ఏవేవైతే ఉంటాయో చాలా మటికి ఈ ఆటో డ్రైవర్లు ఈ ఆటోలను ఎట్లా మెయింటైన్ చేస్తారో తెలవదు. ఆటోలు మాత్రం పొగ ఘోరంగా, చాలా ఘోరంగా అంటే ఘోరంగా వదులుతది పొగలు. నాకు తెలిసి ఈ ఆటోల వల్లనే సగానికి సగం పొల్యూషన్ పెరుగుతూ ఉంటదేమో అని అనిపిస్తది. ఈ ఆటో వాళ్ళకి తెలుస్తదో తెలవదో ఇట్లా పొగొస్తుంది, ఇట్లా ఉంటుంది అని. ముంగడ కూర్చొని డ్రైవ్ చేసుకుంటా పోతా ఉంటాడు గానీ ఎనకాలోని పట్టించుకుంటాడో లేదో తెలవది. ఎనకాల మాత్రం పొగ, 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 పొగ. ఇంత పొల్యూషన్. పోలీసులు మాత్రం చిన్న బండిని ఇట్లా పట్టేసి లైసెన్స్‌లు అన్నీ గనం అడుగుతారు. ఈళ్ళు పైసలొస్తాయని ఇట్లనే అడుగుతారు అంతేగాని, ఈ ఆటో నుండి వస్తుంది పొల్యూషను, ఈడ్నాపాలే, ఈడ్నడగాలే, ఏంది అని అడగాలి. ఇది ఏది ఉండదు. ఓన్లీ ఇంకా పోలీసోళ్ళంతా పైసలు, చలానాలెయ్యాలే, గుంజాలే పైసలు అంతే. ఈ ఆటో వాళ్ళకి నా విజ్ఞప్తి ఏందంటే, కొంచెం సీఎన్‌జీ ఆటోలను యూజ్ చేయండి. లేకపోతే పాత ఆటోలుంటే కనీసం వాటిని మంచిగా రిపేర్ అన్నా చేపించుకోండి. లేకుంటే మంచి సర్వీసింగ్‌కి ఇచ్చి ఇట్లా పొగ రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది ఎవ్వరు పట్టించుకోరు. ఇట్లనే నేను ఓన్లీ ఆటోస్ అనే కాదు, కొన్ని కార్ల నుండి వచ్చినయి చూసినా, కొన్ని బైక్‌ల నుండి ఇట్లా కొన్ని ఆర్‌టీసీ బస్సులు మెయిన్‌గా గవర్నమెంట్ ఆర్‌టీసీ బస్సుల నుండే పొగ ఫుల్లు వస్తుంటది. ఆ పొల్యూషను ఎక్కడెక్కడైతే ఆటోలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయో అక్కడ మొత్తం పొల్యూషన్. మనకి అటు సైడ్ పోవాలంటేనే చిరాకేస్తది నాకైతే. సో, ప్లీజ్ ఒకసారి అందరూ ఆలోచించండి. ఈ పొగ, ఇవన్నీ కాలుష్యం ఇదంతా కొంచెం తగ్గించడానికి ట్రై చేయండి. ఆటోలు, బండ్లు అన్ని బండ్లని మంచిగా మెయింటైన్ చేయండి. థాంక్ యూ.